హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో ఆసరా పెన్షన్లకు సంబంధించి వార్త. మన ప్రభుత్వం నెక్స్ట్ ఇచ్చే పథకం అయితే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి అన్నమాట. ఆసరా పెన్షన్ల పెంపు అట్లనే కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపైన ఆల్రెడీ మనకు ఏప్రిల్ నుండి ఆసరా పెన్షన్ల పెంపు అనే వార్త కూడా వచ్చింది. ఈ విషయం మన అందరికి తెలిసిందే. దీనిపైన ఇప్పటి వరకు నా అప్డేట్స్ చెప్తాను, పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ గా ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే మనకు ఆసరా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చే ముందు లేకుంటే పెన్షన్లు పెంపు అన్నారు కదా, దీనికంటే ముందు అయితే అక్రమ పెన్షన్లు ఏరువేతకైతే ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ సోషల్ ఆడిట్ అయితే ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టారు. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించారు అనమాట. దానిలో అక్రమ పెన్షన్లు ఇప్పటికీ అక్రమాలు చాలా బయటపడ్డాయి. మన వార్త కూడా వచ్చింది అనమాట. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులే చాలా మంది ఈ పెన్షన్లు పొందుతున్నారు అవసరం లేకుండా. దీంట్లో అవుట్ స్కోరింగ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో అవుట్ స్కోరింగ్ ఉద్యోగులు దాదాపు 500 నుండి 600 మంది అక్రమ పెన్షన్లు రకరకాల కేటగిరీలో మన ప్రభుత్వం అయితే 11 రకాల కేటగిరీలు ఇస్తున్నారు కదా. దివ్యాంగులు అట్లనే గీత కార్మికులు ఇట్లా వివిధ కేటగిరీలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారంట. వీటిని అయితే బయట పెట్టేసింది, ఏరివేసింది అనమాట. ఇప్పటి నుంచి వీళ్ళ పెన్షన్లు ఈ నెల నుంచే వీళ్ళ పెన్షన్లు కట్ చేస్తున్నాము. అట్లనే వీళ్ళ ఇప్పటివరకు అయితే ఏవైతే పెన్షన్లు డబ్బులు పొందినారో అక్రమంగా వాటిని అయితే రికవరీ కూడా చేస్తామని కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు 4 జిల్లాల వరకే ఇప్పటి వరకు చేసినారనమాట. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కంప్లీట్ చేసి మొత్తం అక్రమ పెన్షన్లు ఏరివేసిన తర్వాతనే మన కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అట్లనే పెన్షన్ల పెంపు అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. అయితే ఈ ఫిబ్రవరి 6 మార్చి వరకు అయితే ఈ ఎంక్వైరీ అనేది కంప్లీట్ అవుతుంది. మరి ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు, ఆల్రెడీ మనకు తెలిసిందే మొదలు పెట్టారు. అయితే పెంచితే ఎంత పెంచుతారు, మరి కొత్త పెన్షన్ల దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటే మార్చి నుంచి, మేబీ ఫిబ్రవరి మార్చి నుంచి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మీరైతే ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం మీరు ఏం చేయాలంటే మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇప్పుడు ఆల్రెడీ సర్పంచ్ కూడా వచ్చారు. ముఖ్యంగా కార్యదర్శిని అయితే కాంటాక్ట్ అవ్వండి. కార్యదర్శితో టచ్ లో ఉండండి, లేకుంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓతో కూడా టచ్ లో ఉండండి. ఎందుకంటే మన ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేది మరి ఎప్పటికీ ఉండదు. ఇది అనేది ఒకసారి ఇచ్చిరంటే మళ్ళీ మిస్ అయినాం అనుకో మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది వీళ్ళు ఇవ్వాలంటే. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో చాలా మంది మిస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నిజమైన అరువులు, వృద్ధులు, రకరకాల కేటగిరీలో వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు కదా. అట్లా మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయాలి. మీరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్ లో అదే సర్పంచ్ లేకుంటే కార్యదర్శులతో ఇప్పటి నుంచి టచ్ లో ఉండాలి. కాగితాలు కూడా డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకొని మరి మీరు టచ్ లో అయితే ఉండాలి. అట్లనే పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ ఆఫీస్ లో అయితే తిరుగుతూ ఉండాలి. కాగితాలు దరఖాస్తులు అయితే ఇచ్చుకోవాలన్నమాట. మరి పెన్షన్లు పెంపు అన్నారు కదా, పెంచితే ఎంత పెంచుతారు అంటే పెంచితే 500 6 1000 ఆల్రెడీ తెలిసిందే. దశల వారీగానే పెంచుతారు. ఒకటేసారి 4000 6000 అయితే చెయ్యరు, ఖచ్చితంగా చెయ్యరు. 2000 ఉన్నది 2500, లేకుంటే 4000 ఉన్నది 5000 అయితే చేసే అవకాశం ఉంది. అది కూడా ఏప్రిల్ కాకపోతే మే వరకు ఈ అక్రమ పెన్షన్ల ఏరువేత ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఇది మొదలు పెడతారనమాట. మరి ఇది వార్త ఇప్పటివరకు అప్డేట్. మీరు పూర్తిగా చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కరెక్ట్ అప్డేట్స్ వస్తుంది మన ఛానల్. మరి థ్యాంక్ యూ.